నల్గొండ పట్టణం రాఘవేంద్ర కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు గురువారం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. నల్గొండ పట్టణం రాఘవేంద్ర కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం చివరి రోజు నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ బొజ్జ నాగరాజు తదితరులు విచ్చేసి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాంబాబు, ఉపాధ్యక్షుడు వరకాంతం రాజేష్ రెడ్డి, కార్యదర్శి కృష్ణ, కోశాధికారి శ్రీను, కమిటీ సభ్యులు కిరణ్, పరమాత్మ, విద్యాసాగర్ రెడ్డి, సత్యనారాయణ, శోభ, రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యరెడ్డి, పిచ్చయ్య, మీనయ్య, రాములు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ రాఘవేంద్ర కాలనీలో అన్న వితరణ జరుగుతుంది. మరి రాఘవేంద్ర కాలనీ మరియు నల్లగొండ పట్టణ వాసులందరూ ఆ కార్యక్రమంలో దిగ్విజయంగా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ అన్నప్రసాదాలను వృధా చేయకుండా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నల్గొండ మరియు పట్టణ ప్రాంత ప్రజలందరికీ ముందుగా ఈ గణేష్ నవరాత్రి కంప్లీట్ చేసుకున్నందుకు అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మా కాలనీ అనగా రాఘవేంద్ర కాలనీలో దాదాపు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని మా రాఘవేంద్ర కాలనీ వాసులందరూ తన స్వగృహాల నుంచి కొంచెం దాతలుగా వచ్చి అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ అన్నదాన కార్యక్రమం చక్కగా విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ అలాగే ఈ కమిటీ గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. బట్ ఈ ఏడాది మాత్రం కొంచెం ఉత్సాహంగా పనిచేసి మా కమిటీ సభ్యులందరూ తోచినంత సహాయం చేసుకుంటూ గణేష్ నవరాత్రి ఉత్సవాలని అద్భుతంగా ముందుకు సాగించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరియు మా కాలనీ రాఘవేంద్ర కాలనీ ఆడవాళ్ళందరికీ, ఆడబిడ్డలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి గణేష్ నవరాత్రోత్సవాలు శ్రీ రాఘవేంద్ర కాలనీ గణేష్ సర్కిల్ నందు 9 రోజుల నుండి అద్భుతంగా అత్యంత వైభవంగా మహిళా మండల కార్యక్రమాలతో ప్రతిరోజు ఒక కార్యక్రమంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు మహా నైవేద్యం కార్యక్రమంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని 1200 నుంచి 1500 మందికి వైభవంగా నిర్వహిస్తున్నాము. అలాగే రేపు ఉదయం 11 గంటలకు స్వామివారి మహాప్రసాదమైన లడ్డూను వేలం వేయడం జరుగుతుంది. అలాగే ఉదయం 11:31 శ్రీ రాఘవేంద్ర కాలనీలోని ప్రతి ఇంటికి శ్రీ గణేష్ విగ్రహ శుభయాత్ర ప్రారంభమై క్లాక్ టవర్ సెంటర్ మీదుగా వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారందరికీ మా మనస్ఫూర్తిగా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. గణేష్ ఉత్సవాలు మా కాలనీలో అందరం కలిసికట్టుగా నిర్వహించుకున్నాము. అందరూ ప్రతి ఒక్కరింటి నుంచి నిన్న కూరగాయలు అవి తీసుకొచ్చి దండలు వేశారు. స్వామికి అందరూ కలిసి మహిళా మండలి అందరూ రాత్రిపూట రోజు కోలాటాలు, పారాయణము అవి పెట్టుకోవడం, దీపాలంకరణ ఇవన్నీ చేసుకోవడం జరిగింది. అందరం కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నాము. అలాగే ఈరోజు అన్నదానానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదములు. ఈ యొక్క వచ్చిన భక్తులకు కూడా అన్నదానం అందరికీ మా సాధ్యమైనంత వరకు మేము అందరికీ అన్నదానం చేయగలుగుతున్నాము. అందరి సహకారంతో ముందుకెళ్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం మేము జరుపుకోవాలనుకుని ఆ దేవుని భగవంతుని ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాను.